వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి రామప్ప టెంపుల్. చాలా తెలుసుకోవాల్సినటువంటి చారిత్రాత్మక అంశాలు ఎన్నో ఉన్నాయి అనేది వింటున్నటువంటి అంశం. దీని గురించి ఒక్కసారి మందిరానికి ఉన్నటువంటి నేపథ్యం, అలాగే ఆ అంశాలేంటి? చారిత్రాత్మక చెప్తానమ్మా. అంశాలేమిటి ఒక్కసారి చెప్తాను. చెప్పండి? రామప్ప టెంపుల్ ఒక అద్భుత నిర్మాణం. యాక్చువల్‌గా దట్స్ ఎ సాండ్ ఏరియా. అంటే ఇసుక, ఇసుక. ఇసుక పర్ర. ఇసుక పర్రలో నువ్వు ఒక కన్‌స్ట్రక్షన్‌ని చేయాలి అనంటే దానికి శాండ్ బాక్స్ టెక్నిక్ అంటారు. ఇప్పుడు హ్మ్. భారతదేశంలో మొట్టమొదట శాండ్ బాక్స్ టెక్నిక్‌ని యూజ్ చేసినటువంటి టెంపుల్ రామప్ప. అబ్బా! అసలేంటి శాండ్ బాక్స్ టెక్నిక్ అంటే? ఇసుకలో శాశ్వతమైన నిర్మాణాన్ని నిర్మించడం. హ్మ్. అది హ్మ్. 13, 14 శతాబ్దాలకు సంబంధించినటువంటి టెంపుల్. ఆ టెంపుల్ ఇప్పటికి ఎన్నేళ్ళు? 600, 700 సంవత్సరాల నుంచి ఆ టెంపుల్ అలాగే నిలబడి ఉంది. అంతేకాకుండా చాలా అద్భుతమైనటువంటి శిల్ప కళకు అది తార్కాణం. నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడమ్మా. హ్మ్. హ్మ్. అసలు భారతీయుల గొప్పతనం ఏమిటి హ్మ్. అనేది నీకు అర్థమవుతుంది. అందులో వరదలొచ్చే ప్రాంతం అది. హ్మ్. హ్మ్. వరదలొచ్చే ప్రాంతంలో నీళ్ళ ఇది ఉన్న ప్రాంతం, ఇసుక నేల. దాంట్లో 700 సంవత్సరాల నుంచి ఒక ఆలయం అలా నిలబడి ఉంది అనంటే, ఏ టెక్నిక్‌తో దాన్ని నిర్మించారు. అదే టెక్నిక్‌ని ఈరోజు శాండ్ బాక్స్ టెక్నిక్ అనే పేరుతో అరబిక్ కంట్రీస్ ఉన్నాయి గదా! ఆ! దుబాయ్ వాళ్ళు కూడా అదే టెక్నిక్‌ని యూజ్ చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశం అని వింటూనే ఉన్నాం. అంటే ఈ టెక్నిక్‌నే వాళ్ళు తీసుకెళ్లారా ఆ! అనేది కాదు నేను ఇన్‌స్పైర్ చెప్తున్నది. ఉండొచ్చు ఇ కదా సార్. ఇది హ్మ్. ఈ టెక్నిక్‌నే వాళ్ళు తీసుకెళ్లారా అని నేను చెప్పడంలా. ఆ! ఆ! కానీ వాళ్ళు ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి టెక్నాలజీ ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఏదైతే ఉందో హ్మ్. 700 సంవత్సరాల క్రితం మన వాళ్ళు నిర్మించారు. అది గొప్పతనం. ఇదొక్కటే గాదు. దానికి ఇంకొక అద్భుతమైనటువంటి విషయం గూడా ఉంది. నీళ్లు వస్తే ఆ టెంపుల్ తేలుద్ది. మనం చూడొచ్చది. నీళ్లు రావాలి గదా! ఆ! ఆ! వస్తే ఒకవేళ. ఎందుకో చెప్తాను. ఆ! నీళ్ళు రావయితే. అహా! ఎందుకో చెప్తాను ఆ! వినండి. ఆ! ఆ టెంపుల్‌కి వాడినటువంటి ఇటుకలు ఏవైతే ఉన్నాయో, హ్యూమిక్ స్టోన్సా? హ్మ్. ఇటుకలు, హ్మ్. అదే. ఇటుకలు, ఇటుకలు ఏవైతే ఉన్నాయో ఈ నీళ్ళల్లో తేలుతాయి. హ్మ్. నీళ్ళల్లో తేలుతాయి. ఇప్పుడు రామసేతు నీళ్ళల్లో తేలే ఇటుక రామసేతు ఎక్కడైనా విన్నావా? రామసేతు అలాగే కట్టారు. అది వేరే. దాని గురించి ఇప్పుడొద్దు మనం. ఓకే. ఓకే. అది అసల ఆ ఆ! టాపిక్ వేరు. వేరు. ఆ ఓకే. సిస్టమ్ వేరు. ఓకే. అది తర్వాత ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. ఓకే సార్. నీళ్ళల్లో తేలే ఇటుకని ఎప్పుడు వినలేదు. నీళ్ళల్లో తేలే చూడలేదు. ఇటుకని మన బిర్లా ప్లానిటోరియంలో సైన్స్ మ్యూజియం ఉంది. హ్మ్. మరి ఇప్పుడుందో లేదో నేను చూడలేదు. ఇంతకుముందు హ్మ్. మేము చూసాం ఆ ఇటుకని. ఇప్పుడు ఆ ఇటుకలన్నీ దొంగిలించుకుపోయారు. అంటే వరదలొచ్చినా, వానలొచ్చినా చెక్కు గుడి చెదరదు. చిక్కు చెదరకుండా ఉండడానికి హ్మ్. ఏ ఏ టెక్నిక్స్‌నైతే వాడాలో అవును సార్. ఆ టెక్నిక్స్‌నన్నీ వాడారక్కడ. హ్మ్. ఈ మధ్య కాలంలో 700 సంవత్సరాల తరువాత భూమిలో కదలికల కారణంగా అంటే భూమిలో కదలికలుంటాయి. దాన్ని అంటే పొరలు కదులుతూ ఉంటాయి. ఆ కదలికల కారణంగా అక్కడ ఉన్న బేస్‌మెంట్ హ్మ్. కొంచెం ఇట్లా అంటే అక్కడ బేస్‌మెంట్‌కి పరిచిన రాళ్ళు ఏవైతే హ్మ్. ఉన్నాయో అయి కొంచెం అట్లా హ్మ్. కొద్దిగా డిస్టర్బ్ అయినాయి. హ్మ్. దానివల్ల టెంపుల్ ఏం డిస్టర్బ్ కాలా. హ్మ్. అబ్బా! సో, హ్మ్. ఇంత టెక్నాలజీతో 700 సంవత్సరాల క్రితం నీ ప్రదేశంలో నీ సాంకేతికవేత్తలు నిర్మించారు. దీన్ని బట్టి ఏం అర్థం కావాలి? మనం సాంకేతిక పరంపరకు మనం వారసులం వారసులు. అనేది ఈ ఈ ఈ ఒక్క టెంపుల్. అసలు దాని మీద శిల్పాలు చూస్తే నాగిని శిల్పాలని అంటారు. హ్మ్. ఆ గుడి ముందు ఇవి ఉంటాయి. మీరు హ్మ్. అవి మీకు యూట్యూబ్‌లో దొరుకుతాయి. ఆ! దీంట్లో కూడా దొరుకుతాయి. అవును అది సార్. గూగుల్‌లో. గూగుల్‌లో దొరుకుతాయి. హ్మ్. అవి మీరు చూపించండి హ్మ్. ప్రజలకి. తప్పకుండా సార్. ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణమో. హ్మ్. ఇప్పుడు 1000 స్తంభాల గుడి. అవును సార్. వరంగల్‌లోని 1000 స్తంభాల గుడి. ఇది రామప్ప టెంపుల్. రామప్ప చెరువు అని ఉంది అక్కడ పక్కనే. పక్కన చెరువు ఉంది అనంటే లూజ్ సాయిల్ ఉంటది కదా! ఆఫ్ కోర్స్. సో, ఎంత హ్మ్. టెక్నికల్ బ్రెయిన్సో హ్మ్. ఆనాటి వాళ్ళు. దానికి తోడు అక్కడ నిర్మించినటువంటి స్తంభాలు ఏవైతే ఉన్నాయో, మీరిట్లా చూస్తే మీకు అద్దంలాగా కనిపిస్తాయి. హ్మ్. అంటే అంత పాలిష్డ్. హ్మ్. ఆ కాలంలో
అంత పాలిష్డ్, అంత పాలిష్ని ఎట్లా పట్టారు అనేది కూడా ఆలోచన. చాలా అనూహ్యమైనటువంటి అంశం. విషయం. ఉమ్. డైమెన్షన్స్ ఏ పిల్లర్ తీసుకున్నా ఒకటే డైమెన్షన్, ఒకటే సైజ్, అక్యురేట్ గా ఉంటాయి. ఇన్ని విశేషతలు. ఇప్పుడు చారిత్రక నేపథ్యం ఉంది, ఉమ్. అది అటు ప్రక్కన పెట్టేద్దాం. మనం చారిత్రక నేపథ్యంతో పాటుగా ఉమ్. సాంకేతిక పరిజ్ఞానం, ఉమ్. సాంకేతికత ఎంత అద్భుతమైన, మీకు ఒక్క రామప్ప టెంపులే కాదమ్మా, ఉమ్. కాకతీయుల కాలంలో కట్టినటువంటి అనేకమైన ఆలయాలు ఉన్నాయి. మన తెలంగాణలో అనేకమైన ఆలయాలు ఉన్నాయి. చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి. నేను ఈ సందర్భంగా నేను మన వాళ్ళకి ఒక వినతి చేయదలుచుకున్నాను. ఉమ్. ఏమిటంటే, చాలా మంది కొత్త కొత్త దేవాలయాలు గుళ్ళు. నిర్మిస్తున్నారు. నిర్మించండి, తప్పులేదు. కానీ వందల కోట్లు పెట్టి నిర్మిస్తున్నారు. రైట్, మీ అభిరుచి, నమ్మకం, దేవుడి మీద మీకున్నటువంటి భక్తి ఇవన్నీ ఓకే. కానీ చరిత్ర ప్రసిద్ధమైనటువంటి ఆలయాలు కాలగర్భంలో కలిసిపోతూ ఉంటే వాటిల్ని చరిత్రకు చిహ్నాలవి, ఎగ్జాక్ట్. వాటిల్ని పట్టించుకోకుండా కొత్త ఆలయాలు నిర్మించాల్సినంత నిర్మించండి. కానీ మీరు 100 కోట్లల్లో 1 కోటి రూపాయలు దానికి ఖర్చు పెడితే అది మళ్ళా పునరుజ్జీవం చెందుతుంది. ఖచ్చితంగా. అది పునరుజ్జీవం చెందితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పునరుజ్జీవం చెందుతాయి. ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది కదా, ఖచ్చితంగా obvious అమ్మా. గా. నీకు ఉమ్. ఇది మూఢనమ్మకం అనుకో, లేకపోతే ఉమ్. నువ్వు ఏదన్నా అనుకో, ఉమ్. రామాలయ ప్రతిష్టాపన జరిగిన తరువాత భారతదేశపు అభివృద్ధిని గమనించు. నేను ఇంకేం అవసరం లేదు. ఉంది. యాదృచ్ఛికంగా ఈ రోజే యాదృచ్ఛికమా, అది మూడవ- మూఢనమ్మకమా, ఆ. లేకపోతే ఇంకోటా అనుకో, నాకేం అభ్యంతరం లేదు. అవునా కదా? 100%. ఈ రోజు అనుకోకుండా జనవరి 22వ తారీఖు 3వ యానివర్సరీ రామ ప్రతిష్ఠ రామ జరిగిన ప్రతిష్ఠ రోజు ఈ జరిగింది. రోజు. ఉమ్. ఉమ్. కాబట్టి ఉమ్. రామచంద్రుడు రావడం ఉమ్. రామరాజ్యానికి ఉమ్. మూల కేంద్రం. ఆ. అలాగే ఏ గ్రామంలో అయితే గుడి, అక్కడ ఆరాధనలు, పూజలు అండ్ అది కేంద్రంగా విలసిల్లుతుందో ఉమ్. ఆ గ్రామం చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఇది మనకు చరిత్ర చెప్పిన సత్యం అండ్ ప్రస్తుతం మనం కళ్ళతో చూస్తున్నటువంటి సత్యం. బోలెడు ఉదాహరణలు మీకు ఇస్తా. ఉమ్. బోలెడు. ఒక ప్రసిద్ధమైన గుడి, మీ ఊరేదమ్మా? మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి, ఏ ఊరు? పాలకొల్లు. పాలకొల్లు. పాలకొల్లు యొక్క విశిష్టత తెలుసా నీకు? ఉమ్. ఆ? ఉమ్. క్షీరారామం అంటారు దాన్ని. క్షీరారామం. క్షీరారామం అంటారు. ఉమ్. పంచారామాల్లో ఒకటి. ఒకటి. ఆ? అక్కడ శివాలయం ఉండడం వలన ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ ఉమ్. అభివృద్ధి చెందినయా లేదా? అవునండి. అక్కడ ఉమ్. క్షీరారామంలో ఉమ్. పాలకొల్లులో ఆ. పాలకొల్లులో ఏదైనా ఉత్సవం జరిగితే ఉమ్. ఆ ఉమ్. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఉమ్. ఇచ్చేస్తారా, చేయరా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. దీనివల్ల ఉమ్. ఒక ఇంటిగ్రిటీ, ఒక యూనిటీ Yes. పెరుగుతుందా లేదా? Yes. అండ్ అక్కడ ఎంత వ్యాపారం జరుగుతుంది, ఉమ్. ఎంతమంది బ్రతుకుతారు? ఎంతమంది బ్రతుకుతారు, ఖచ్చితంగా. అండ్ ఉత్సవాలలో ఎన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. Correct. సో ఇన్ని ప్రయోజనాలను ఒక్క గుడి వల్ల. ఒక్కొక్క గుడి ఉమ్. ఇన్ని ప్రయోజనాలను సాధిస్తుంది. అంటే నేను నీకెందుకు పాలకొల్లు అని చెప్పాను. పాలకొల్లు అంటే ఉదహరించారు. ఉదహరించాను ఉమ్. అంటే ఒక్క పాలకొల్లు అంటే నీకు అది బాగా అర్థం అవుతుంది అని. ఎగ్జాక్ట్లీ సార్, అర్థమైంది సార్. నీ ఊళ్ళో గుడి అభివృద్ధి చెందితే నీ ఊరు అభివృద్ధి చెందుతుంది, నీ ఊరి చుట్టుపక్కల ఉండేటటువంటి పల్లెలు అభివృద్ధి చెందుతాయి. నెల్లూరి సీమలో చల్లంగా శయనించు శ్రీరంగనాయక ఆనందదాయక. నెల్లూరు శ్రీరంగనాథుడి దయ వల్ల నెల్లూరు పెరిగింది. సరే. అంటే మా ఊరు కాబట్టి చెప్పాను. చెప్పారు. అద్భుతం సార్. ఆ, అట్లా ప్రతి ఒక్క అంటే ఈ గుళ్ళిల అంటే అది స్వయంభూగా రావటం ఏదైనా కానీ నీకు స్వయంభువా లేకపోతే నిర్మించిందా? అక్కడ స్థాపన జరిగిందా అనేది అట్లా ప్రక్కన పెట్టాయి. గుడి అభివృద్ధి, ఊరు ఆ చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి, ఇది ఒక్కటి కానీ గుర్తుపెట్టుకోగలిగితే ప్రతి ఊరు ఒక అద్భుతమైనటువంటి గ్రామంగా, అద్భుతమైన ప్రదేశంగా తయారవుద్ది.
భారతదేశం మళ్ళా ఉమ్. పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలి అంటే గుడి కేంద్రకంగా మన జీవనం సాగాలి. ఇట్లనే రామప్ప గుడి, నేను అందుకే చెప్పింది, ఒక గుడిని మనం ఒకే యాంగిల్లో చూడొద్దు. ఆధ్యాత్మికమైన యాంగిల్స్ ఉంటాయి, Yeah. అండ్ సాంకేతిక పరమైనటువంటి యాంగిల్స్ ఉంటాయి. సామాజిక And ఉంటుంది. ఇప్పుడు ఎంత ఇంజనీరింగ్ టెక్నిక్ అది, Yes, sir. ఆ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఇవన్నీ మనం ఒక గుడిలో చూడొచ్చు. అటువంటి గుళ్ళల్లో రామప్ప ఒక అద్భుతమైనటువంటి గుడి. మన తెలంగాణలో అనేక అద్భుతమైన గుళ్ళు ఉన్నాయి. ఉమ్. రామప్ప ఛాయా సోమేశ్వరాలయం, 1000 స్తంభాల గుడి. ఛాయా సోమేశ్వరాలయం గురించి తెలుసా? తెలీదండి. ఛాయా సోమేశ్వరాలయంలో సూర్యుడు ఉదయించింది మొదలుకొని సూర్యుడు అస్తమించేంత వరకు, ఉదయించేటప్పటి నుంచి అస్తమించేంత వరకు గుడిలో ఒక పర్టికులర్ ప్లేస్ లో నీడబడుద్ది. ఉమ్. ఆ నీడ ఎట్లా పడుతుంది తెలీదు. తెలియదు. ఆ గుడి నిర్మాణం ఎట్లా చేశారు అనేది అనూహ్యం అసలు ఆర్కిటెక్చర్ అసలు కాదా. అమేజింగ్. అమేజింగ్. సో మనం గుళ్ళను గురించి మాట్లాడుకోవడం కంటే గుళ్ళను దర్శించడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి గుళ్ళను దర్శించాలి. గుళ్ళను దర్శించి వాటి యొక్క విశేషాలు తెలుసుకోవాలి, వాటి అభివృద్ధికి పాటుపడాలి. అద్భుతం సార్. జై హింద్, జై మా భారతి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.